100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, నాతో పాటు బీఆర్ఎస్ నేతలంతా రెడీ కేటీఆర్. మరి మీ నాయన ఏం చేసిండు కేటీఆర్? మరి గతంలో లక్షలోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేత కాలేదు మీ నాయనకు. మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఈ ఏతుల మాటలు మాట్లాడుకుంటా ఇంకేదో డ్రామాలు చేస్తూ ఉన్నాడు డ్రామారావు. ఇవన్నీ బంద్ చేయి. ఇది సరే ఓకే, మీరు అడగాల్సినటువంటి నైతిక అర్హత మీరే కోల్పోవడం జరిగింది. ఎస్, అడగాల్సినటువంటి బాధ్యత ఉంది మిగతా సంబంధించిన వాళ్ళకున్నది, కానీ నీ ఫ్యామిలీకి ఏమున్నది? నువ్వు లక్షలోపు రుణమాఫీ చేసినట్టయితే ఇన్ని కష్టాలు ఉండవు రైతులకి. రుణమాఫీ అయిందా 2 లక్షల లోపు ఉన్నటువంటి మొత్తం అంతా అయిందంటే మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం, అది కాలేదని ఒప్పుకుంటా ఉన్నాం. రైతులను మోసగించిందని మేము కూడా చెప్తా ఉన్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గఫాలు కొడతాడు, మంత్రులు గఫాలు కొడతారు, దానిపైన ఆలోచించినటువంటి నాదులు ఉండడు. కానీ మీకెక్కడ మాట్లాడడానికి మీకు అవకాశం ఉన్నది, అర్హత ఉన్నది? ఈయనంటే రాజీనామా చేస్తున్నాడు. ఈయన రాష్ట్రంలో ఏదో ఉద్ధరించినట్టు ఢిల్లీలో రేవంత్ గొప్పలు చెప్పిండు. 6 గ్యారెంటీలు అని చెప్పి అర గ్యారెంటీ అమలు చేస్తుండు. నన్ను 37 రోజులు కాదు 370 రోజులు జైల్లో పెట్టుకో, భయపడ, రైతుల కోసం రాష్ట్రమంతా ధర్నాలు చేస్తామని ప్రకటన. షాబాద్లో రైతు మహాధర్నాకు నిన్న ఆయన హాజరై ఈ గఫాలు కూడా మాట్లాడడం జరిగింది. 37 రోజులు కాదు 370 రోజులు, వాళ్ళు చేసిన చేయకపోయినా 370 రోజులు నువ్వు పోతావు. ఇది గ్యారంటీ. అయితే ఇది రేపో మాపో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది, ఏదో విషయంలో ఇరుక్కపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ కనుక ఇరుక్కున్నట్టు అయి ఉంటే, నేను రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంటే, నేను రైతు సమస్యలను రుణమాఫీ కోసం, రైతులకు ఇవ్వాల్సినటువంటి భరోసా పైసల కోసం నేను పోరాటం చేస్తూ ఉంటే నన్ను కక్షపూరితంగా ప్రభుత్వం అరెస్ట్ చేయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక సానుభూతిపరమైనటువంటి రాజకీయాలు చేయడం కోసం కేటీఆర్ వ్యవహరిస్తున్నటువంటి పెద్ద డ్రామా ఇది. ఈయనంటే రాజీనామా చేస్తున్నట్టు 100% రుణమాఫీ కాలేదు, వాళ్ళు కూడా 100% అయిందని ఎక్కడ చెప్పట్లేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసామని చెప్తాను. 2 లక్షల పైన ఉన్నటువంటి ఇంకా అట్టే పెండింగ్లో ఉన్నాయి. ఇది అవునన్నా కాదన్నా 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణాలు ఎవరైతే ఉన్నారో ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్కరు కూడా కాలేదు ఇప్పటివరకు. 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ఏడాదే బైపోల్స్ అట. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ తీసుకోం. మీడియా చిట్చాట్లో కేటీఆర్, రేవంత్ అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ఏ తప్పు చేయలేదు, ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసరించారు. మరి ఎక్కడైనా సిద్ధమని చెప్పేసి నా పక్కమెట్టి అడ్వకేట్ ఉంటేనే పోతా, అటోగులు ఇటోగులు కూకుంటేనే పోతా, లేకపోతే పోను, అసలు నేను దోషనే కాదు, నన్ను అనవసరంగా ఇరికిస్తా ఉన్నాను. మరి కోర్టుకు ఎందుకు పోయావు కేటీఆర్? మరి ఎక్కడికి విచారించడానికి పోయినప్పుడు మరి పోకుండా ఎందుకు కూరుకొచ్చినావు? ముందుగా మొత్తం అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఇక ఎక్కడ ఏ గతి లేదు కాబట్టి ఇక పోక తప్పదన్నటువంటి ఉద్దేశంతో పోయి ఆ విచారణకు హాజరైన తప్పించి ఇంకేం లేదు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళామని, ఈ ఏడాదిలోనే ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గాల్లో చేవెళ్ల కూడా ఉండబోతుందని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, వారిని మళ్లీ తమ పార్టీలోకి తీసుకునేదే లేదని చెప్పారు. తమతో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం షాబాద్లో రైతు దీక్షకు వచ్చిన కేటీఆర్ మాజీ ఎంపీపీ అవినాష్ రెడ్డి ఇంట్లో మీడియాతో చిట్చాట్ చేశారు. రేవంత్ రెడ్డికి మళ్లీ సవాల్ విసురుతున్నా, సెక్రటేరియట్కైనా వస్తా, లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ, పక్కన రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు, నాపై పెట్టింది కక్ష సాధింపు కేసు, లై డిటెక్టర్ కేసు కాదు, నీ పైన నార్కో టెస్ట్ ఉంటుంది కదా, ఏది గంజాయిలు ఇదేది మన ఇది తీసుకునేటువంటిది ఉంటుంది కదా డ్రగ్స్, ఆ టెస్ట్ చేయాలి నీకు. రేవంత్ రెడ్డికి మళ్ళీ సవాల్ విసురుతున్నా, సెక్రటేరియట్కైనా వస్తా, లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ, పక్కన రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు, నాపై పెట్టింది కక్ష సాధింపు కేసు, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పే సత్తా నా దగ్గర ఉన్నది అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క పెట్టుబడి అయినా రాష్ట్రానికి తెచ్చారా? ఆయన ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతున్నది. ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నది అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి, ఏబీవీపీలో పనిచేసింది, ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసింది రేవంత్ రెడ్డినే. బీజేపీ, కాంగ్రెస్, ఈడీ, ఏసీపీ కలిసి నాపై కేసులు పెట్టినా మేము ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపే ప్రసక్తి లేదు అని ఆయన అన్నారు. రాహుల్ కూడా క్వాష్ పిటిషన్ వాపసు తీసుకున్నాడు. రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్, ఆర్ఎస్ఎస్ను తిట్టిన కేసులో క్వాష్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారని, ఆయన చేస్తే తప్పు కానిది తాము చేస్తే తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం అని కొన్ని రోజులు, ఫోన్ ట్యాపింగ్ అంటూ మరికొన్ని రోజులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసే రాష్ట్రంలో మోసాలు, దోపిడీలు జరుగుతున్నాయి అని ఆయన ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పోతే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ మునగాడు చెప్తా ఉన్నాడు.
ఈ దరిద్రులు ఉన్నటువంటి రిజర్వేషన్లను బీసీలకు ఉండాల్సినటువంటి 33%, 32% ఉన్నటువంటి రిజర్వేషన్ని 18% కుదించుండు వీళ్ళ నాయన. ఈ దొంగలు కుదించి ఇప్పుడు దెయ్యాలే వేదాలు వదిలించినట్టుగా ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. సో 42% ఇచ్చేదానిక, రిజర్వేషన్లు ఇచ్చేదానిక ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిందే. కానీ నీకు ఎక్కడ నైతిక హక్కు ఉంది? తీసేసింది మీ నాయనే కదా, మీ ప్రభుత్వమే కదా. సో అంతేకాకుండా ఇది V6లో వచ్చిన లొట్టపీసు స్టోరీ బాగుందట. ఈ మధ్య తాను మాట్లాడిన లొట్టపీసు పదం బాగా ట్రెండింగ్ అయిందని, లొట్టపీసు గురించి వివరిస్తూ V6 ఛానల్లో వచ్చిన కథనం బాగుందని కేటీఆర్ తెలిపారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఏ తప్పు చేయలేదని, అవసరమైతే V6 ఛానల్లో లైవ్కైనా రెడీగా ఉన్నానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది బైపోల్స్ వస్తాయట. బైపోల్స్తో పాటు నేను రాజీనామా చేస్తానని చెప్పేసి అంటాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్లో శుక్రవారం చేపట్టిన రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. రైతులు రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే డేట్, ప్లేస్, టైం నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు రాకపోతే నీ మంత్రులను పంపి ఎక్కడికైనా రైతుల రుణమాఫీ 100% జరిగిందని నిరూపిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేసి పోతామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నీ సొంతూరు కొండారెడ్డిపల్లెకి పోదాం, లేకపోతుంటే కొడంగల్కు పోదాం. అక్కడ 100% రుణమాఫీ అయిందని చెప్తే రాజీనామానే కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరానని, ఇంతవరకు చప్పుడు లేదని ఆయన దుయ్యబట్టారు. రైతు బంధు 15,000 ఇస్తానని ఎన్నికల్లో చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అందుకే ధర్నా చేపట్టామని, ఇది ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 37 రోజులు కాదు 370 రోజులు జైల్లో పెట్టుకో. 37 రోజులు కాదు, దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో. భయపడేటోడు ఎవడు లేడు అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు చిలకకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్. కాంగ్రెస్లో నమ్మకండి అని. నెలకు 2,500 పడ్డాయా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలయ్యాయా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్తున్న రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలి. కేసు పెట్టిన పోలీసుల పిటిషన్ తీసుకోవడం లేదని ఆయన అన్నారు. కాగా కార్యక్రమానికి వచ్చే ముందు కేటీఆర్ పై 80 జేసీబీలతో పూల వర్షం కురిపించారు. మాజీ మంత్రులు సబితా ఇందరెడ్డి, మహమూద్ అలీ వాళ్ళంతా కూడా నిన్న పాల్గొనడం జరిగింది. సరే ఓకే, ఏదేమైనప్పుడు కూడా నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నారు. 100% సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి 2,500 రూపాయలు కానీ ఏ మహిళకైనా పడ్డా కానీ నేను రాజీనామా చేయడానికి, నాతో పాటు మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయడానికి కానీ సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డికి అయితే సవాల్ విసురుతా ఉన్నారు. మరి నీ సవాల్ని స్వీకరించేటువంటి పరిస్థితులు లేకపోవచ్చేమో. చాలామంది గతంలో సవాళ్ళు విసరడం జరిగింది. ప్రతి సవాళ్ళు అంతా కూడా రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరిండు కేటీఆర్కి. నాకు గతంలో గుర్తు, లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. లై డిటెక్టర్ టెస్ట్కు కాదు, నువ్వు నార్కో టెస్ట్కు, ఈ ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు ఇవి ఉంటాయి కదా, డ్రగ్స్ టెస్ట్, దీనికి నువ్వు సిద్ధమని చెప్పేసి అన్నప్పుడు నీ వెంట్రుకలు, నీ బ్లడ్ ఇవ్వమని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. దానికి ఎక్కడ కూడా నువ్వు ఒప్పుకోలేదు. నీ సవాల్ను మరి స్వీకరించేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండకపోవచ్చు. సరే ఏదేమైనప్పుడు కూడా నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, కాదనట్లేం. కానీ నువ్వు అడగడం ఇది శుద్ధ దండుగా. ఇది నువ్వు అడగాల్సినటువంటి అర్హత నీకు లేదు, నీకు లేదు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి మోసంతోటేమో బీసీలు లాస్ అయిపోయారు, నువ్వు చేసినటువంటి మోసంతోటేమో రైతులు లాస్ అయిపోయారు. 1,00,000 రూపాయలు ఉన్నటువంటి రుణాలను నువ్వు కనుక ఆ రోజు మాఫీ చేసినట్టయితుంటే ఇలా 50,000 తీసుకున్న సంబంధించిన రైతులకి 5 సంవత్సరాల వరకు రుణమాఫీ కాకపోయేసరికి డబుల్ అయిపోయింది. సో ప్రభుత్వం పైన భారం పడ్డది. నువ్వు చేసినట్టయితుంటే ఈ గందరగోళం ఉండకపోవు. సో ఏదేమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కన్ఫామ్గా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి మరి రుణమాఫీ చేయాల్సినటువంటి ఆవశ్యకత మీ ప్రభుత్వానికి ఉన్నది.